హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా అమెరికా ప్రయాణం చూస్తారా? మేమైతే ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇదిగోండి లగేజ్, ఫ్లైట్ కోసం వెయిటింగ్ అన్నమాట. మా ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ మార్నింగ్ 4:15కి ఉందన్నమాట. కానీ మేము మిడ్ నైట్ అవుతుందనేసి మా 10:30కి బయలుదేరి 11:30 వరకు వచ్చేసాము. తర్వాత బ్యాగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి తర్వాత మేము క్యారీ ఆన్స్ అవి తీసుకొని మొత్తం సెక్యూరిటీ చెక్ ఇన్ ఇంక ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మా గేట్ నెంబర్ దగ్గర వచ్చేసి ఫ్లైట్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఈలోపు ఇలా ఒకసారి ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇలా తిరుగుతూ చూస్తూ ఉన్నాను. అక్కడ స్టార్ బక్స్ కాఫీ ఇది కనిపించింది. ఆ తర్వాత అర్ధరాత్రి కాబట్టి ఏమో జనాలు అయితే కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఎవరి ఫ్లైట్స్ వస్తే వాళ్ళు అనౌన్స్మెంట్ వస్తే వాళ్ళ ఫ్లైట్ కోసం వెళ్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అందరూ ఇలా కూర్చొని ఉన్నారు. ఎవరి గేట్ నెంబర్ దగ్గర వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళ ఫ్లైట్ నెంబర్. తర్వాత నేను ఫుడ్ ఆకలేసింది. సో ఆ టైం వచ్చేసి అరౌండ్ 2:30 అవుతుంది. ఆ టైంలో ఆకలేసింది. సో ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది కదా, సో నా క్రెడిట్ కార్డ్ ఇచ్చి దాంట్లో చెక్ ఇన్ అయ్యాను. అరౌండ్ 25 రూపీస్ ఛార్జెస్ తీసుకున్నారనమాట, అంతే. సో 25 రూపీస్కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అందులో. బఫే ఉంది. తర్వాత బఫేలో మొత్తం ఫుడ్ అయితే నేను టేస్ట్ చూసాను, చాలా బాగుంది. చికెన్ అయితే స్పెషల్గా కొంచెం లైట్గా స్వీట్గా ఉంది, కానీ సూపర్గా ఉంది ఫుడ్. ఇంకా మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోతుంది అనేసి నేనైతే మళ్ళీ త్వరగా ఫుడ్ తినేసి వచ్చేసాను. కానీ చాలాసేపు కూర్చోవచ్చు అక్కడ, చాలా ఇది ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత తీసిన ఇది పై నుంచి నైట్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి, సో నైట్ వ్యూ అన్నమాట ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి. చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి తర్వాత అబుదాబి దగ్గర మాకు లేఓవర్ ఉంది. సో హైదరాబాద్ నుంచి అబుదాబి దగ్గర దించుతుంది ఫ్లైట్. ఇది మన ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మనకి స్క్రీన్ ఉంటుంది మన సీట్ ముందర, దాంట్లో మనకు నచ్చినవి చూసుకోవచ్చు. నేనైతే మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాము ఏంటి అనేసి ఈ స్క్రీన్ పెట్టాను. డైరెక్ట్గా చూపిస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, మ్యాప్స్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి చూపిస్తుంది అన్నమాట ఫ్లైట్ ఎలా వెళ్తుంది, ఎయిర్పోర్ట్ గురించి ఇలా స్క్రీన్లో చూపిస్తారన్నమాట. కొంతమంది అవుతుంది తీసి పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఫుడ్ వచ్చేసి కాఫీ, అది చూడండి బాగాలే ఉంది కదా, ఇట్లా పాలు ఇచ్చారు, మనమే మిక్స్ చేసుకోవాలి. ఫ్రాయిస్ లాంటి ఇచ్చారు, కుక్కర్ లాంటి ఇచ్చారు, కేక్ లాంటిది ఇచ్చారు. ఫుడ్ అయితే సఫిషియెంట్ ఉంది, సరిపోతుంది. కాఫీ, లేదంటే జ్యూసెస్ ఇలా మనకి నచ్చింది మనం తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం కొంచెం ఫ్లైట్ ఎక్కగానే హెడేక్ లాగా అనిపిస్తుంది కాబట్టి కాఫీ అనేది తీసుకుంటాం. కానీ కాఫీ అయితే నచ్చింది. ఇంకా మిగతా అంతా ఫుడ్ అంతా బాగానే ఉంది, కాఫీ ఒకటి నచ్చలేదు. ఇది అబుదాబి ఎయిర్పోర్ట్ అన్నమాట. అబుదాబి ఎయిర్పోర్ట్లో ఇలా వెళ్తున్నాం. మనం దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ అబుదాబిలోనే మాకు ఇమిగ్రేషన్ అనేది ఉంది. సో అమెరికా వెళ్ళాలంటే ఇమిగ్రేషన్ అబుదాబిలోనే అయిపోతుంది అన్నమాట. ఫ్లైట్ దిగిన తర్వాత మాకు లేఓవర్ వచ్చేసి అరౌండ్ 4 hours ఉంది. సో ఈ లోపు మా గేట్ నెంబర్ 60 ఇచ్చారు,
ఆ గేట్ దగ్గరికి చేరుకొని సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యి ఆ తర్వాత క్యూలో నిల్చొని ఆ తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో దానికి టైం అయిపోతుంది అనేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే ఇక్కడ నిల్చొని ఫొటోస్ కూడా ఏం దిగలేదు. అమ్మకి వీల్ చైర్ బుక్ చేసాము. సో ముందు వాళ్ళు వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు అండ్ నేను వెనకాల ఫాలో అవుతున్నాను. వాళ్ళు తీసుకెళ్ళబట్టి కొంచెం ఏ కన్ఫ్యూజన్ లేకుండా త్వరగా వెళ్ళిపోయాం అనమాట. ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసాం. చూడండి, అబుదాబి నుండి టేక్ ఆఫ్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏరియల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఇల్లులన్నీ చిన్నగా ఒక ఏదో బొమ్మలు గీసినట్టుగా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టుగా ఉంటుంది కదా, ఒక కార్డ్బోర్డ్ మీద ఇల్లు కట్టినట్టుగా అలా అనిపించింది నాకైతే. మీరు కూడా చూడండి. పెట్టారు చిన్న చిన్న పెట్టినట్టున్నారు. అది సిటీయా? ఇవన్నీ బిల్డింగ్స్ వాళ్ళే ఉంది కదా వ్యూ. అంతా ఎడారి, దాంట్లో ఇన్ని బిల్డింగ్స్ భలే ఉన్నాయి, పేర్చినట్టే ఉన్నాయి. అక్కడ ఉన్నాయి ఇల్లు అయితే అన్ని అట్టపెట్టలు పేర్చినట్టుగానే అనిపించింది నాకైతే. చాలా బాగుంది కదా వ్యూ. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక 2.5 hours కానీ ఫుడ్ తీసుకురాలేదు. అప్పటికి అవుతుంది. ఫుడ్ నేను నాన్ వెజ్ ఆర్డర్ చేశాను ఈసారి. చాలా టేస్టీగా ఉంది. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. కాఫీ నచ్చలేదు కదా ఫస్ట్ ఫ్లైట్లో. సో ఈ ఫ్లైట్లో ఆరెంజ్ జ్యూస్ తీసుకుని నాన్ వెజ్ ఆర్డర్ చేశాను. పాస్తా చికెన్ అనమాట. టేస్ట్ చాలా ఉంది. బ్రెడ్ కూడా ఇచ్చారు. సో ఫుడ్ అయితే సరిపోతుంది మనకు. అన్ని టేస్ట్ చూసేసరికి ఒక సలాడ్, ఒక స్వీట్ కదా, అవి తినేసి ఆ తర్వాత కొంచెం గేమ్స్ ఆడుకున్నాము. చాలా టైం ఉంటుంది మనకి ఊరికేంటి సినిమాలు ఇవి చూసి బోర్ వస్తుందంటే. సో కొంచెం రకరకాల గేమ్స్ కూడా ఉంటాయి ఇందులో. సో మనకు నచ్చిన గేమ్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఆడుకోవచ్చు. పజిల్స్, తర్వాత ఇలాంటి గేమ్స్, యాంగ్రీ బర్డ్, బోలెడన్ని గేమ్స్ ఉన్నాయి. బోలెడన్ని మూవీస్, తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అన్ని రకాల మూవీస్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే గేమ్స్ ఆడుకొని సేపు టైం పాస్ చేసాము. ఆ తర్వాత ఆకాశం వ్యూ చూడండి. అవి నీళ్ళు అక్కడ ఇళ్ళు ఉన్నాయి చూడు. ఇదిగో